శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామ. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గంగానది ఒడ్డున ఒక అద్భుతమైన దృశ్యం, మానవ జీవితానికి ఎంతో ఉపకారాన్ని కలిగించేటువంటి దృశ్యం ఆవిష్కృతం అవుతున్నది అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ ఎవరెవరు ఉన్నారు? సమస్త ఋషులు ఉన్నారు, నారదాది ఋషులు ఉన్నారు, వ్యాసుడు కూడా ఉన్నాడు. మరి ఆ పరీక్షిత్తు ప్రాయోపవేశానికి సిద్ధంగా కూర్చున్నాడు. శుక మహర్షి వచ్చాడు. పరీక్షిత్తు అడిగాడు తన మనసులో, నేను ఏం వినాలి, ఏం జపించాలి, ఏం చేయాలి, నాకు ఇలాగా ఆ పరిస్థితి అని చెప్పాడు. దాన్ని బట్టి శుక మహర్షి మొట్టమొదట ఒక స్థూలమైనటువంటి విధానాన్ని, ఏ విధంగా ప్రవర్తిస్తే ఈ 7 రోజులు నీకు సార్థకమయ్యి నువ్వు ఆశించినటువంటి మోక్షము ఏదో నీకు సిద్ధిస్తుంది అనే ఆ ఫలితానికి ఒక విధానాన్ని రూపొందించి చెప్తున్నాడు శుక మహర్షి. ఇది కేవలం పరీక్షిత్తుకి చెప్పింది మాత్రమే కాదు, ముముక్షువులైన మానవులందరూ ఈ విధానాన్ని అనుసరించాలి. ఇదే భాగవతం యొక్క స్పష్టమైనటువంటి సందేశం. మనం ఈ సందేశాన్ని ఎన్నిసార్లు భావన చేసుకుంటే మనకి ఆ సందేశం అంత మనస్సులో దృఢంగా నాటుకొని మన యొక్క దారి సుగమం అయ్యి ఫలితం మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొకసారి చూద్దాం. తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ హరిరీశ్వర శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్చతా అభయం. నువ్వు మోక్షాన్ని కోరి ఏం చేయాలి నేనని అంటున్నావు కదా. సర్వాత్మ భగవాన్ హరి, ఈ సృష్టికంతటికి ఆత్మభూతుడైనటువంటి భగవాన్ హరిహి శ్రీ మహావిష్ణువు. ఆయన 2 రకాలుగాను ఉండగలడని చెప్పుకున్నాం. పైకి శ్రీ మహావిష్ణువుగా కనిపించగలడు, ఉండగలడు, ఈ జగత్తుని రక్షించగలడు. కానీ ఆంతరంలో సర్వాత్మగా ఆత్మస్థితిలోనూ ఉండగలడు. ఇది భావన చెయ్యాలి మనం. ఆయన గురించిన కథలు వింటే ఆయన్ని చేరుకుంటావు. శ్రోతవ్య, ఆయన గురించి విను. కీర్తితవ్యశ్చ, ఆయన్ని కీర్తించు. నేను ఈ 2 పనులు చేస్తాను ఈ 7 రోజుల్లో, నీకు ఈ విధమైన సౌకర్యం నేను కలిగిస్తానని చెప్తున్నాడు శుక మహర్షి. ఇది పరీక్షిత్ అదృష్టవంతుడు కాబట్టి అవాళ్ళ శమీకుడు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన మెడలో ఆ మృత సర్పాన్ని వేయటం కూడా ఈయనకి కలిసే వచ్చింది. అది ఏది జరిగినా అందులో మనకి ఉపయుక్తమయ్యే ఒక మంచి ఉంటుంది అనే విషయాన్ని గ్రహించటమే ఇక్కడ ఆ అద్వైతి యొక్క లక్షణం. అంతే తప్ప దేన్ని అద్వైతి విమర్శించడు, దేన్ని అసహ్యించుకోడు, దేన్ని కాదనడు, అన్నిటినీ స్వీకరిస్తాడు. ఏది ఎక్కడ ఎలా ఉండాలో ఎలా ఉంచుకోవాలో అద్వైతికి తెలుసు. కాబట్టి పరీక్షిత్తు ఇప్పుడు ఏం చేశాడు? ఆ మార్గంలో ప్రయాణించేవాడు కాబట్టి ఇంతవరకు జరుగుతూ వచ్చి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ, ఆయన్నే నువ్వు స్మరించు నిరంతరం. ఇంకో విషయాన్ని వదిలేయి. నువ్వు మిగిలిన విషయాల్ని ఎంతకాలం స్మరించినా నీకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు, పునరపి జననం తప్ప. ఇది స్పష్టంగా ముందు సాధకులైనటువంటి వాళ్ళు అవగాహన చేసుకోవాలి. తర్వాత ఇంకా చెప్తున్నాడు అసలు విధానం. ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరఃపుంసాం అంతే నారాయణ స్మృతి. నువ్వు గృహస్థుగా ఉన్నా ఇబ్బంది లేదు అని చెప్పాడు. ఏమన్నాడు? సాంఖ్యయోగాభ్యాం, సాంఖ్యం జ్ఞానయోగం, యోగం
కర్మయోగం. ఈ రెండింటిని నడిపించుకో సమానంగా. కర్మయోగం అంటే నీ విధి విహితమైనటువంటి క్రియాకలాపాలు ఏమున్నాయో, జీవితంలో నువ్వు ఏ రంగంలో స్థిరపడ్డావో, ఏ బాధ్యతలు స్వీకరించావో వాటిని, నిర్దిష్టమైన వాటిని, భగవత్ సమ్మతమైన వాటిని, అటువంటి పాత్రనే నువ్వు స్వీకరిస్తావు. కాబట్టి సంఘ వ్యతిరేకమైనటువంటి విధానాలను నువ్వు స్వీకరించినా నీకు ప్రయోజనం రాదు. అంటే సంఘ వ్యతిరేకమైన విధానాల్లో నువ్వు భగవంతుడి పేరు ఉపయోగించుకున్నా నీకు ఆ ఫలితం రాదు. కాబట్టి ఇప్పుడు ఇందులో సంఘానికి అంటే సమాజానికి అంటే ఈ జగత్తుకి అద్వైతి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో అర్థమవుతోంది. సరే, నువ్వు నీ విధి విధానాల్ని నీ విధిని నువ్వు నిర్వహించుకుంటూ సాంఖ్యయోగం జ్ఞానయోగంలో కూడా ఉండు. ఇదంతా కాల్పనికమే. ఈ జీవితం ఉద్భుత ప్రాయమే, చిల్లుగంప లాంటిదే. ఇది నిలిచేది కాదు. నిలిచేది ఒక్క స్వరూపమే, ఆత్మజ్ఞానమే. ఇదంతా అనాత్మే, ఆత్మజ్ఞానమే ప్రధానం అనే దృష్టి నిరంతరం నువ్వు కలిగి ఉంటూ ఈ విధంగా ప్రవర్తించు. సాంఖ్య యోగాభ్యాం ఇంకా స్వధర్మ పరినిష్టయ ఇలా ఉన్నట్లయితే నీకు జన్మలాభ, నీకు జన్మలాభం ఏదైతే ఉందో, పరమ ప్రయోజనం ఏదైతే ఉందో అది నీకు సిద్ధిస్తుంది. మరి చివరిలో అంతే నారాయణ స్మృతి. అంత్యకాలంలో ఒక్కసారిగా నారాయణ స్మృతి రమ్మంటే రాదు. అది దైనందికంగా నువ్వు జరుపుకుంటే నీకు అది వస్తుంది. ఇది ఉపదేశ శ్లోకము. ఈ శ్లోకం మనం మళ్ళీ భావం చేయాలి. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరఃపుంసాం అంతే నారాయణ స్మృతికి. ఇంకా ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మ నిష్ఠులైనటువంటి మహర్షులు కూడా ఈ శ్రీహరిని ధ్యానిస్తారు. ఇది చాలా గొప్ప విశేషం. నేను నిరంతరం ఆ ఆత్మ జ్ఞాన నిష్ఠతోనే ఉంటాను, నాకు ఈ లోకంతో పని లేదు అని అనుకోవటం, జీవించి ఉన్న మానవుడు అనుకోవటం అది సరి అయిన పద్ధతి కాదు. ఆయన ఏం చేయాలి? ధ్యానంలో ఉన్నంతసేపు ఉంటాడు, తర్వాత లోకంతో వ్యవహరిస్తాడు. లోకంతో వ్యవహరించడం అంటే అర్థం శ్రీహరిని కీర్తించటమే. ఇది భాగవత ధర్మం. ఈ రెండింటినీ సమన్వయంతో సమానంగా నడిపించుకోవటమే భాగవతుడి యొక్క ప్రధాన కర్తవ్యం. ఇంకా ఏమంటున్నాడు ఆయన? ఒక మాట చెబుతున్నాడు, ఈ భాగవత ధర్మాన్ని నేను మా తండ్రి గారి దగ్గర నుంచి అధ్యయనం చేసి నేర్చుకున్నానయ్యా. మా తండ్రి గారు నీకు తెలుసు కదా, మా తండ్రి గారు నారదుడి వల్ల ఆ ఉపదేశం పొందాడు. నారదుడి యొక్క పూర్వజన్మ చరిత్రను కూడా నువ్వు తెలుసుకున్నావు కదా, మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇది పరంపర, భాగవత పరంపర ఇది. నారదుడు పూర్వజన్మలో ఒక సామాన్యురాలి యొక్క కుమారుడు. చాతుర్మాస్యానికి వచ్చినటువంటి భక్తులకు సేవ చేశాడు. ఆ విధంగా కొన్ని జన్మల తర్వాత ఈ నారద స్థితికి వచ్చాడు. ఏమో మనము నారద స్థితికి పొందుతామో ఏమో ఎవరికి తెలుసును, భవిష్యత్తు ఎలా తెలుస్తుంది? కాబట్టి కర్తవ్య నిష్ఠతో ముందుకు వెళ్ళటమే మన యొక్క విధి అని చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? నేను గుణాతీతుడైనటువంటి పరబ్రహ్మయందు నిష్ఠ గలవాణ్ణే, అయినా నేను శ్రీహరిని స్తుతిస్తాను. ఇది శపథం. ఎవరి యొక్క శపథం? శుక మహర్షి యొక్క శపథం. నేను దాన్ని నా కర్తవ్యాలన్నింటినీ నిర్వహిస్తాను. ఏతన్నిర్విద్యమానానాం ఇచ్చతాం అకుతో భయం యోగినాన్ నిర్ణీతం హరే నామానుకీర్తనం. ఏతన్నిర్విద్యమానానాం ఇచ్చతాం అకుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరే నామానుకీర్తనం. ఈ విధంగా నిర్ణయింపబడింది. ఇదే మార్గం, ఎందుకంటే వేరే మార్గం లేదు. వైరాగ్యాన్ని పొంది ఇచ్చతాం అకుతో భయం, అభయస్థానమైనటువంటి మోక్షాన్ని. ఈ స్వర్గాదులు కూడా అభయస్థానాలు కావు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటున్నారు కదా. నీ పుణ్యం అయిపోయి అక్కడ డిపాజిట్ కాస్త అయిపోతే మళ్ళీ వచ్చి భూమి మీద జన్మించాలి అంటే అర్థమేమి అంటే నీకు అక్కడికి నీ జీవితానికి పరిపూర్ణత్వం సిద్ధించదు. జీవితం పరిపూర్ణం అయితేనే మోక్షము. పరిపూర్ణం ఎప్పుడవుతుంది అంటే ఈ అపరిపూర్ణతలన్నీ తొలగిపోయి అనాత్మ భావాలన్నీ తగ్గిపోయి
ఏమీ లేని స్థితే పరిపూర్ణత. ఆ పరిపూర్ణత స్థితిని పొందటానికి ఎంతో ప్రయత్నం చేయాలి. ఒక జీవితం చాలకపోతే మరొకటి మరొకటి మరొకటి. ఇది చాలా అద్భుతమైనటువంటి వేదాంత విషయం. ఇది ఎంత మనం అర్థం చేసుకోగలిగితే సానుభూతితో మనకంత ప్రయోజనం. అంతే తప్ప దీన్ని శంకించి దీంట్లో కుశంకలు తీసుకొచ్చి దీన్ని అనేక విధాలుగా దీని మీద అనుమానాలు కలిగి ఉంటే ఆ జీవితం వ్యర్థం. నువ్వు అనుమానాలు దేని గురించి వ్యక్తం చేస్తున్నావో అది సిద్ధించదు, ఎందుకని అది లేదు కాబట్టి. ఇది సిద్ధించదు, ఎందుకని దీని నుంచి దూరం అయ్యావు కాబట్టి వివేకి అయిన వాడు ఈ మార్గంలోనే వెళ్ళవలెను. ఇది ఖచ్చితం. యోగినా నృప నిర్ణీతం హరేర్నామానుకీర్తనం. యోగులకి నిర్ణయింపబడినటువంటి విషయం ఏమిటది? హరేర్నామానుకీర్తనం. పైగా నువ్వు ఇంకో విషయం అనుకుంటున్నావు, మరణం అనుకుంటున్నావు. నీకు మనసులో వైరాగ్యం ఉంటే ఈ మరణం నిన్నేం చేస్తుందయ్యా? అది వస్తుంది, దానికి కావాల్సిందేదో అది పట్టుకుపోతుంది. ఈ శరీరం కావాలి, పట్టుకుపోతుంది. ఈ శరీరం ఉండదు. వృక్షం ఉంది, వృక్షం 10 కాలాల పాటు ఉంటుంది. వృక్షం యొక్క ఆ జీవిత కాలం యొక్క పరమావధి ఏమిటి? ఓ పుష్పాన్ని పూయటం, లేకపోతే ఓ పండుని కాయటం అనుకోండి. ఇప్పుడు ఆ పుష్పం ఏమవుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది? వృక్షం ఉన్నన్ని రోజులు పుష్పం ఉంటుందా? ఉండదు. ఇది సృష్టి ధర్మం. పాంచభౌతికమైనటువంటి సృష్టి ఏర్పడింది. ఎట్లా? పృథివ్యప్తేజో వాయురాకాశాలు. ఆకాశాత్ వాయోరగ్ని అగ్నేరాప ఆప పృథివీ. ఇట్లా వచ్చింది. ఈ పృథివీ యొక్క చిట్ట చివరి పుష్పం లాంటిదే మానవ జీవితం. ఇది అన్నాళ్ళు ఉంటుంది? పృథివీ ఉన్ననాళ్ళు ఉంటుందా? జలం ఉన్ననాళ్ళు ఉంటుందా? మరి తేజస్సు ఉన్ననాళ్ళు ఉంటుందా? వాయువు ఉన్ననాళ్ళు ఉంటుందా? ఆకాశం ఉన్ననాళ్ళు ఉంటుందా? అవి ఉండవు. వాటికంటే ముందు ఇది పోతుంది. ఈ రహస్యాన్ని గనక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఈ జీవితం క్షణభంగురం అని నీకు అసలు ఆ పుష్పాలని భగవంతుడు శ్రీమన్నారాయణుడు వృక్షాన్ని సృష్టించి పుష్పాన్ని ఎందుకు సృష్టించాడు అంటే, పుష్పాలని తీసుకెళ్లి నువ్వు ఆయన పాదాల మీద పెడుతున్నావు, తప్పు లేదు, పెట్టవచ్చు. అదే పనిగా టన్నులు కొద్దీ పోయాల్సినంత అవసరం కూడా అక్కడ లేదు. ఒక పుష్పం ఉంచితే చాలు. కానీ పుష్పం నుంచి నువ్వు గ్రహించవలసిన అంతరార్థం ఇదే. ఈ పుష్పం లాంటిదే నా ఈ శరీరం, కానీ నేను మాత్రం శ్రీహరి యొక్క ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపంలో నుంచే వచ్చాను. నేను ఆత్మస్వరూపమే అని నువ్వు అనుకుంటే నువ్వు శాశ్వతమైన స్థితిలో నువ్వు మిగిలిపోతావు. ఇది భాగవతం యొక్క సందేశం. కిం ఏతన్ నిర్విద్యమానామిచ్చతామకుతో భయం యోగినా నృప నిర్ణీతం హరేర్నామానుకీర్తనం. ఇది ఏం చేస్తుంది? కోరిన వాళ్ళకేమో మోక్షాన్ని ఇస్తే, ఈ విధమైన జీవితాన్ని గనక నువ్వు గడుపుకుంటూ వెళ్ళినట్లయితే నువ్వు మోక్షం కోరితే మోక్షం వస్తుంది. లేదు, ఇహలోకంలో భోగభాగ్యాలు కావాలంటే అవి వస్తాయి. నీ యొక్క యోగ్యతానుసారం వస్తాయి అవి. మోక్షం కూడా నీ యోగ్యతానుసారమే వస్తుంది. ఈ యోగ్యతే ప్రధానం. కాబట్టి నీ మనసులో వైరాగ్యం ఉంటే నీకు ఏ విధమైనటువంటి మరణ భయం లేదు. నువ్వు తెలిసి హరేర్నామానుకీర్తనం, హరిని గనక హరిని కీర్తన చేయటం అనేది ఒక వ్యాజము, ఒక వంక, ఒక ఆలంబనము. హరిని మనం అనాది కాలం నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క లక్షణాలు వర్ణించి ఆయన తత్వాన్ని మనకు వివరించి చెప్పారు. కాబట్టి పోనీండి, ఆ తత్వాన్ని అలా ఉంచండి. నువ్వేదైనా ఆలంబనం తయారు చేసుకుని దాన్ని అనుసరిస్తావా? నువ్వేం చేసుకోగలవు? నీది పరిమిత బుద్ధి, పరిమిత జ్ఞానం. మహానుభావులైన పెద్దలంతా మనకి హరి గుణగణాల్ని వర్ణించి చెప్పారు, హరి తత్వాన్ని నిరూపించారు. ఆ పెద్దలు నిరూపించిన తత్వాన్నే నువ్వు అనుసరించాలి. అంతకంటే వేరే ఆలంబనం నువ్వు తయారు చేసుకుందామన్నా అది నీ జీవితం అయిపోతుంది. నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. కాబట్టి హరిని సంకీర్తించాలి అంటే అది అందులో ఉన్న అంతరార్థం. ఆ హరిని నువ్వు భావించినట్లయితే నీ ముక్తి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి మిగిలిన వాళ్ళకి భోగభాగ్యాలు కూడా రావచ్చు.
అయితే నేనేం అనుకోలేదండి, ఇంతకాలం నాకు ఈ అజ్ఞానంలో గడిచిపోయిందంటావా? అజ్ఞానంలో గడిచిపోయిన కాలం అంతా ఎంతకాలమైనా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఎంతకాలమైనా వృధానే. నీకు వివేకం కలిగిన తర్వాత మిగిలిన కాలం స్వల్పమైన, దానివలన అనల్పమైనటువంటి ప్రయోజనం నీకు సిద్ధిస్తుంది. కిం ప్రమత్తస్య బహుభిగి పరోక్షైర్ ఆయనైరిహ వరం ముహూర్తం విదితం ఘటేత శ్రేయసే యతః. ముహూర్తం విదితం ముహూర్తం వరం. నీకు తెలిసినది ఒక ముహూర్తమైనా చాలు. దీనికి నీకు ఒక ఉదాహరణ చెప్తాను, తెలుసుకో. ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాత్వా ఇయత్తామిహాయుష ముహూర్తాత్ సర్వముత్సృజ్య గతవాన్ అభయం హరిం. సుఖమహర్షి చెప్పడంలో కూడా ఒక చక్కటి విధానం ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. ఒక వాక్యం తర్వాత మరొక వాక్యం, ఈ ముందు చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకుని తర్వాత వాక్యం, దీన్నే ఒక వాదాన్ని నిర్మించటం, ఒక హితోపదేశాన్ని బోధించటం. బోధ ఎప్పుడు ఇలాగే ఉండాలి. విషయం చెప్పారు. తెలియకుండా అజ్ఞానంతో గడిపిన ఎన్ని సంవత్సరాల కాలమైనా వృధా. తెలిసిన ముహూర్త కాలం చాలు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాత్వా ఇయత్తామిహాయుష. ఆయువు యొక్క ఈయత్తని ఇదిగో ఇంత మాత్రం, దాని పరిమితి ఇంతే అనే విషయాన్ని తెలుసుకొని, ఈ ఖట్వాంగుడు అనే ఆయన ఒక రాజర్షి. ఆయన ముల్లోకాల్లోనూ గమనం ఉన్నవాడు. దేవతలు ఆయన్ని పిలిచారు. ఆయన వల్ల కొంతమంది రాక్షసులు ఆయన సహాయంతో రాక్షసులను జయించారు. అక్కడికి ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇది కూడా ప్రతీకే. అంటే అర్థం ఏమిటి అంటే, ఇంద్రుడు, దేవతలకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు నీ మనస్సే. నువ్వు నీ మనస్సు స్థానంలో ఇంద్రుడిని పెట్టుకో. అప్పుడు నీకు మొత్తం పురాణాలన్నీ సుగమంగా తేలిగ్గా అర్థమైపోతాయి. ఇంద్రుడు ఏం చెప్పాడు నీకు అంటే, నీలో ఉన్నటువంటి దుష్ట శక్తులను నువ్వే జయించుకో. ఉన్నాయి, ఉదాహరణకి ఒక 100 ఉన్నాయని అనుకుందాం. ఉదాహరణకి 100. ఆ 100 దుష్ట భావాల్లో, దుర్భావాల్లో నువ్వు శాశ్వతంగా ఒక 50 తొలగించుకున్నావు ప్రయత్నపూర్వకంగా. ఇంకా తొలగించుకోలేక సతమతమై కొట్టుమిట్టాడుతున్నావు మిగిలిన 50. దానికి ఇదిగో ఇలాంటి భాగవత శ్రవణం చేయి, అవి పూర్తిగా పోతాయని హామీ ఇస్తున్నారు భాగవత కారులు. సరే, ఈ ఖట్వాంగుడు ఆ ఇంద్రుని యొక్క ఆదేశంతో ఆ స్వర్గానికి వెళ్ళి వాళ్ళని జయించి, అప్పుడు బహుమానంగా ఇంద్రుడే ఉన్నాడు, నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు. ఈయన ఖట్వాంగుడి మనస్సుకి అంతకు పూర్వమే ఆయనలో వైరాగ్య లక్షణాలు ఉన్నాయి. ఆయన వెంటనే అడిగాడు, తెలుసుకున్నాడు ఈ విషయం. ఇంతకాలం నేను జీవించినా వృధా, దీనివల్ల నేనేం సాధించానో నాకే తెలియట్లేదు, కాబట్టి నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు చెప్పు అని అడిగాడు ఆయన. ఇది అసలు ఇలా అడగటమే అదృష్టం. అడిగితే ముహూర్తాత్ సర్వం, ఆయన ఏమన్నాడు, నీకు ఒక ఘటకాలం ఉందన్నాడు. ఇక అప్పుడు వెంటనే గతవాన్ అభయం హరిం. అక్కడ ఆయన ఏం చేశాడు, సరాసరి ఆ దేవ విమానంలోనే వచ్చాడు. ఎక్కడ సర్దాల్సినవన్నీ సర్దేశాడు 10-15 అరగంటలో. మిగతా గంట సేపు కూడా ఆయన శుభ్రంగా హరిధ్యానంలో కూర్చున్నాడు, మోక్షాన్ని పొందాడు. ఇది ఉదాహరణ చూపించాడు శుక మహర్షి పరీక్షిత్తుకి. పరీక్షిత్తుకి ఇప్పుడు ఎంతో 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ ఖట్వాంగుడే సాధించగలిగినప్పుడు ఇంకా ఆ మాట కూడా ఆయనే చెప్తున్నాడు. శుక మహర్షి అభిప్రాయం మనకు స్పష్టంగా తెలుస్తోంది కదా. అయితే ఖట్వాంగుడికి 1 గంటే ఆయువు ఉంది, శుక మహర్షికి 7 రోజుల ఆయువు ఉంది. 7 రోజుల్లో ఆయువు అయిపోతుంది అని ఏడుస్తూ కూర్చోవటం కాదు. 7 రోజులుంది కదా, నాకేం తక్కువ, నేను సాధించగలను అనే ధైర్యం పుంజుకోవాలి. ఇది సందేశం. పైగా సర్వసంగ పరిత్యాగం చేసి కూర్చున్నాడు. ఇంకా ఆయనకి మోక్షం ఎందుకు లభించదు? తప్పనిసరిగా లభిస్తుంది. 7 రోజుల వరకు నీ ఆయువు ఎంత? 7 రోజులు. ఆ పరీక్షితుని అలా ఉంచండి. మనలో ఎవరినైనా, మనలాంటి సామాన్యుడు నీ ఆయువు ఎంత అంటే ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు. తెలివి తక్కువ ఎవరు చెప్తాడు? చెప్పిన మరుక్షణమో, లేకపోతే ఆ రోజు, ఆ సాయంత్రమో, రేపొద్దునో హఠాత్తుగా మరణం సంభవించవచ్చు. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కానీ పరీక్షిత్తుకి 7 రోజుల ఆయువు ఉన్నదని ఆ శృంగి శాపం వల్ల ఆయన రాసి ఇచ్చాడు, చెక్కు రాసి ఇచ్చినట్టు రాసి ఇచ్చాడు. కాబట్టి ఆయన శుభ్రంగా 7 రోజుల్లో కావలసిన విధానాన్ని నిర్వహించుకుంటాడు. నువ్వు నాకు ఇన్ని రోజులు వ్యవధి ఉందా అనే విషయం వదిలేయి. మనం చేయాల్సిన కార్యక్రమం, ఆ చర్చ మనకు అనవసరం. ఎందుకని తెలియదు. ఖట్వాంగుడు కాబట్టి ఏం చేశాడు తెలుసుకోగలిగాడు ఇంద్రుడి వల్ల. మనకి ఏ ఇంద్రుడు వస్తాడు? నీ ఇంద్రుడు పనికిరాడు. నీ ఇంద్రుడు అన్నీ నీకేం చేస్తాడు?
పనికిరాని విధానాలే చూపించి అదేది భోగభాగ్యాల మీద ఈ అరిషడ్ వర్గాల మీదుగా నీ మనస్సును తోలుతాడు. కాబట్టి ముందు ఆ ఇంద్రుడిని అంటే నీ మనస్సును నువ్వు శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఇంద్రుడు చెప్పడు నీకు నువ్వేం చేయాలి, ఎంతకాలం ఉన్నా నాకు అనవసరం, నాకు ఉన్న ఆ ఆయుశేషంతో నిమిత్తం లేదు, నేను మాత్రం ఈ విధంగానే సుఖమహర్షి చెప్పిన విధంగానే నా జీవిత కాలాన్ని నేను పరిసమాప్తి చేసుకుంటాను, నాకు ఫలితం ఎందుకు రాదో నేను చూసుకుంటాను అని గనుక నువ్వు అనుకున్నట్లయితే ఏ విధమైనటువంటి అనుమానాలు లేకుండా నీ కోరికలు పూర్తి అవుతాయి. అదే చెప్తున్నాడు, తవాప్యేతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధి. అది ఒక చెడుని ఒక మంచిగా చేసి చూపించడం, ఇది శుక మహర్షి యొక్క వాంగ్ నైపుణ్యం, ఆయన యొక్క మేధాశక్తి అన్నమాట. తవాపి ఏతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధి. నీ జీవితావధి 7 రోజులుంది. ఉపకల్పయ తత్సర్వం తావద్యత్ సాంపరాయికం. నీకు ఏది సాంప్రదాయకం, మోక్షాన్ని కలిగించడానికి పరలోకంలో నీకు చక్కటి స్థానం కల్పించడానికి కావలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ఉపకల్పయ తయారు చేసుకో, సంపాదించుకో, పెట్టుకో. ఇంకా పెట్టుకునేదే ఉంది, అన్నీ వచ్చేసినాయి. అసలు లోకంలో ఉత్తమ ఉపదేష్ట ఎవరయ్యా అంటే శుక మహర్షిని మించిన ఉపదేష్ట లేడు. పురాణాలు రాయటంలో వ్యాసుని మించిన మహానుభావుడు లేడు. ఆ పురాణాన్ని చెప్పటంలో శుకుణ్ణి మించినటువంటి, సూతుణ్ణి మించినటువంటి ఉపదేష్టలు లేరు. ఇది మన అదృష్టం. భాగవతం మన చేతుల్లోకి రావటం, మన చేతులతో మనం భాగవతం పట్టుకోవటం, ఆ భాగవతం యొక్క అంతరార్థాన్ని గ్రహించుకుంటూ వెళ్ళటం. ఎక్కడా మనం దాన్ని మిస్ అవ్వకూడదు. ఆ అర్థాన్ని గ్రహించడంలో మనం విఫలం కాకూడదు. కాబట్టి నీకు ఇంకా 7 రోజులే టైం ఉంది. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి. నువ్వేం చేస్తావు, శుక మహర్షి ఇప్పుడు పరీక్షిత ఆలోచన, నేను శుక మహర్షి వద్ద కూర్చుని ఆయన చెప్పేవి వింటూ మధ్య మధ్యలో నాకేదైనా అనుమానం కలిగితే నిర్మోహమాటంగా శుక మహర్షిని అడుగుతూ ఆయన ద్వారా శ్రవణం చేస్తూ నాలో నేను మననం చేసుకుంటూ ఈ విధంగా 7 రోజులు గడిపితే చాలును. తర్వాత ఫలితం ఏది వచ్చినా నాకు అనవసరం, నాకు మోక్షమే కావాలి అని కూర్చుంటే అది ఫలాపేక్ష. మోక్షము లేదు, మరణము లేదు, ఏది వద్దు. నువ్వు అలా కూర్చో, ఈ విధానంలో కూర్చో చాలు. ఏది ప్రాప్తమైతే అదే వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఇందులో 2 ఉపయోగాలు ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఈ పరీక్షిత తీసుకున్న నిర్ణయంలో శుక మహర్షి ఏమో తత్వాన్ని ఉపదేశిస్తాడు, దానివల్ల ఏం కలుగుతుంది, ఆత్మనిష్ట కలుగుతుంది. మనం కూడా రోజు భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నాం అంటే ఆత్మనిష్ట కలుగుతున్నదనే అర్థం. మనకు తెలియకుండానే మనం ఆ విధానంలో ప్రవేశిస్తున్నాం. ఆయన భగవంతుడి లీలల్ని గానం చేస్తున్నాడు శుక మహర్షి. దానివల్ల ఏమవుతుంది అంటే భక్తి కలిగి సంసార అనురక్తి తగ్గుతుంది. ఈ సంసారం మీద వ్యామోహం తగ్గిపోతుంది. సంసారం మీద వ్యామోహం ఉంటే ఏం జరిగిందో, ఇంతకాలం నుంచి ఇన్ని కథల నుంచి, ఇన్ని జీవితాల నుంచి, ఇంతకాలం ఈ సంసారం ఉన్నది అనుకుంటున్న ఆ పరిస్థితుల నుంచి మనం గ్రహించాం. కానీ మనం గ్రహించండి ముందే ఉన్నది అనే స్థితి, అది గ్రహించడానికి ఇది మంచి అవకాశం ఏర్పడింది. అందుకనే అంటున్నాడు, ఇది విధానం సూక్ష్మంగా శుక మహర్షి పరీక్షిత్తుకి బోధించటం అనే వ్యాజంతో మానవ జాతికి అంతటికీ బోధించినటువంటి ఒకానొక విధి విధానం. దీన్నే ఒక సూత్రము అంటారు, ఒక పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో వెళ్ళినట్లయితే మనకి ఏ విధమైనటువంటి భయము ఉండదు అని చెప్తూ, ఇప్పుడు పరీక్షిత్తుకి ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని ఏ విధంగా అడుగుతున్నాడో తర్వాత మనం పరిశీలిద్దాం.